ఇప్పటికిప్పుడు ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చి నాకు దెబ్బలు తగిలితే ఇప్పుడు నా మీద ఒక పిడుగుపడి ఒకవేళ నేను చచ్చిపోతే బాబోయ్ యూట్యూబ్ లో సక్సెస్ అవ్వకుండానే చచ్చిపోతే ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలంటే ముందు ఏదన్నా చెయ్యాలి కదా. అబ్బాబాబా అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, హౌ 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 ఈ మధ్య ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది అన్న. నేను మళ్ళొచ్చిన వచ్చావరా ఇంకా రాలేదేంటని చెప్పి చూస్తున్నా. అన్న ఏం కావాలో చెప్పు, లాగొద్దు అన్న. ఈ రైతు బిడ్డ నామినేషన్ లో ఉంటే ఓటు వేయరా అన్న. ఓటు రైతు బిడ్డ కోకోకోరా హయమేరో అన్న. అంటే ఏంటన్నా? అంటే జపనీస్ లో దొంగనాయాలా ఇక్కడ నుంచి మింగే అని అర్థం. అన్న నేనేం చేసినా అన్న, నేనేం చేసినా? నువ్వేం చేయలేదురా, అదేగా మా బాధ. అక్కడ జపాన్ వాళ్ళు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటే నువ్వు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలను చూసి హస్త ప్రయోగం చేసుకుంటున్నావు. రైతు బిడ్డ హస్త ప్రయోగం చేసుకోకూడదా అన్న? అరే నువ్వు పోరా పో, కొంచెం దూరంగా పో. A few moments later. హాయ్, నేను మీ సిద్దిపేట మోడల్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నన్ను బిగ్ బాస్ లోకి పంపించండి. రే అది బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా, సులభ్ కాంప్లెక్స్ అనుకున్నారా? 5 రూపీస్ ఇచ్చి లోపల పోవడానికి. అందరి చేత గడ్డి తిని బిగ్ బాస్ కి వెళ్తే మీరు వాడిని ఫాలో అవుతూ వాడి ముడ్డిని పట్టుకుంటున్నారు. Later. అన్నా నమస్తే అన్న. నేను ఒక రైతునన్న. ఒక అన్న బిగ్ బాస్ పోదా నువ్వు రైతును అని చెప్పుకుంటాడు అన్న. నన్ను ఇద్దరిని పంపియానన్న. కూరగాయలు పండిస్తాను, టమాటాలు పండిస్తాను మెయిన్ గా. రే ఎవర్రా మీరంతా, వెళ్ళిపోండి రా, అందరు వెళ్ళిపోండి. మీ అందరికి అది బిగ్ బాస్ హౌస్ లా కనిపించట్లేదురా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగిలా కనిపిస్తోంది. అందుకే ఎవడు పడితే వాడు దూరిపోవడానికి రెడీ అయిపోతున్నాడు. చిచి ఈ జఫా గాని చూసి ఒక డఫా బ్యాచ్ తయారైంది. ఇదివరకు అమ్మా నడుక్కునే వాళ్ళు ఇప్పుడు అన్నా నడుక్కుంటున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా బాంబు లాగా దెంగి. వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక బ్రీడ్ తయారైంది. ఈ సో కాల్డ్ బ్రీడ్ సింపతిని క్రింజ్ తో క్రాస్ బ్రీడ్ చేసి రీల్స్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నక్కని చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టు పల్లవి ప్రశాంత్ గాని చూసి వీళ్ళు కూడా క్రింజ్ చేయడానికి తయారైపోతున్నారు. ఫ్రీగా దినం భోజనాలకు వెళ్ళి వాళ్ళకి సొన్నం కొట్టి అన్నం తిన్నట్టు ఈ లుంగిలో లఫంగి గాళ్ళు ఇంటర్నెట్ లో సింపతి పర్ఫార్మెన్సులు చేసి లైక్లు షేర్లు అడుక్కుని వాళ్ళ యొక్క టాలెంట్ చూపించి ప్రయత్నం చేయకుండా ఏడుస్తూ నటనం చేస్తున్నారు. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా మనకి బీపీ తెప్పించే ఈ పీపీ వేరియంట్స్ ని రోస్ట్ చేసేద్దాం. అన్నా నీళ్ళేవనా మొత్తం ఎడారిలాగా ఉందనా, ఎండాకాలం అయినట్టు అయిందనా, గొర్రెల కాడికి వస్తే గిట్లనా, నీళ్ళేవేం లేవనా, చూడనా ఒక్క సుక్క లేవు, గొంతు వెనకపోయి సస్తున్నానా. బిగ్ బాస్ కన్నా ఏరా తమ్ముడు స్కూల్ ఎగమింగినావుగా, ఈ గొర్రెలు కాసుకోవడం ఆపేసి అంగన్వాడీ స్కూల్ కి పోయి చక్కగా చదువుకోరా. అక్కడ వాటర్ కి ఏం కర్మ, ఫుడ్ కూడా దొరుకుతుంది. పోనీ అది అలా ఉంచు, వీడియోలో బిగ్ బాస్ లోగో ఎందుకు పెట్టుకున్నావురా? కొంపతీసి నువ్వు కూడా పువ్వు ప్రశాంత్ లా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి? అరే తమ్ముడు నువ్వు బిగ్ బాస్ కి పోవాలనుకుంటే నీకు కనీసం 18 ఇయర్స్ రావాలి. కాబట్టి ముందు స్టడీ చేసి లైఫ్ ని స్టడీ చేసుకో. అలా కాకుండా పువ్వు ప్రశాంత్ లా ఇలాంటి వీడియోస్ చేస్తానంటావా? అప్పుడు నిన్ను కూడా వాడిని మింగుతున్నట్టే రైతు బిడ్డ తమ్ముడు గొర్రె బిడ్డ అని టైటిల్ పెట్టి మింగిన చోట మింగకుండా మింగుతారు. కాబట్టి గొర్రెలు కాసుకుంటూ ఇలాంటి వీడియోలు చేయడం ఆపేసి పోయి చక్కగా చదువుకో. పిల్లలు చదువుకోకుండా గొర్రెలు కాసుకుంటారా. అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్న బిట్లు చూస్తూ ఉండగా నెట్ అయిపోయింది అన్న 25 రూపీస్ రీఛార్జ్ కావాలన్నా. ఈ వీడియో ఎవరి దగ్గర అయితే పైసలు ఉన్నాయో వాళ్ళందరూ చూసే వరకు షేర్ చేయండి అన్న. బిట్లు చూడటానికి నెట్ అయిపోతే మరి వీడియో ఎలా అప్లోడ్ చేసావరా పీచ్ మిఠాయి? నువ్వు ఈ రీల్ చేసి ఆ పీపీ గాని కమ్మ దొబ్బుతున్నట్టు లేదు, కామెంట్ సెక్షన్ లో అందరి చేత కమ్మ దొబ్బించుకుంటున్నట్టుంది. నీకు అంతగా బిట్లు చూడాలని ఉంటే అంబానీ అంకుల్ అడిగి 50 GB డేటా ప్యాక్ వేయించుకో. అయినా పొద్దున్న లేస్తే ఇదే పనారా? కొట్టి మీ ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ని స్పర్మ్ బ్యాంక్ చేసి మింగారు. అన్న బిట్లు చూస్తూ ఉండగా నెట్ అయిపోయింది అన్న. కొట్టుకుంటావారా అన్నా? కొట్టుకుంటావా అని అడిగా. ఈ తాగుబోతు బిడ్డ బతికేందన్న ఇట్లుంది అన్న. ఒకటే కోటర్ తెచ్చుకున్నా అన్న, ఒక్క పెగ్గుదాయిన కదా కింద పడి వలిగిపోయిందన్న. బిగ్ బాస్ పంపిరన్న, మనకు టైం లేదన్న ఇంకా. అన్న ఈ వీడియో షేర్ చేయరా అంకుల్. మీరు తాగుబోతు వర్గానికి ఇన్స్పిరేషన్ అంకుల్. దీనమ్మ పని పాట లేదేంట్రా, పొద్దున రాత్రి ఓసీ కోటర్ మింగి తాగి అందులో స్టఫ్ బెంగి తింటమే కాకుండా నేను తాగుబోతున్నా అని సిగ్గు లేకుండా రీల్ చేసి పెడుతున్నావు. అయినా నువ్వు బిగ్ బాస్ కి పోయి ఏం చేస్తావురా? స్మోకింగ్ ఏరియాలో కూర్చుని నలుగురు హౌస్ మేట్స్ మీద బిచ్చింగ్ చేయొచ్చే తప్ప ఇచ్చింగ్ తగ్గించుకోవడానికి మందు మాత్రం తాగలేవు. అయినా నీకెందుకు అంకుల్ బిగ్ బాస్ గట్రా? చక్కగా ఇంట్లో కూర్చుని బ్రాందీ తాగి అందులోకి బూందీ తిను. సోషల్ మీడియాలో ఒక పక్క పువ్వు ప్రశాంత్ గడి గోల ఎక్కువైపోతుందంటే మరో పక్క వాడిని ఇన్స్పిరేషన్ తీసుకుని వాడి లాగానే చెత్త వీడియోలు చేసి నీలాంటి వాళ్ళ గోల ఎక్కువైపోతుంది. చెరువండి చేప ఎడుతుంటే గద్దొచ్చి గోద్దాం అన్నా. మేమన్నా మీ సింగిల్స్ అన్నా మళ్ళీ వచ్చినామంటే అన్నా మాకు ఒక్క పిల్ల కూడా లేదన్నా. నిన్న మొన్న పుట్టినోడు పిల్లని వేసుకొని తిరుగుతున్నా. మాకు చాలా బాధ అవుతుంది. ఒకసారి ఊహించుకోండి అన్న, మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లుంటుందో. ఏం బ్రో ఏం పని పాట లేదా ఏంటి? బ్యాచ్ ఊరి మీద పడి మేము కక్కుర్తి గాళ్ళం అని చెప్పుకుంటూ క్లారిటీతో రీల్ చేస్తున్నట్టుంది. బ్రో మీకు మరీ అంత పని పాట లేకపోతే వెళ్ళి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ బింజు వాచ్ చేసి మీ స్పంజ్ పిసుక్కోండి. అంతేగాని పిల్లని సెట్ చేసుకోవడానికి బిగ్ బాస్ కి వెళ్లారనుకో, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీతో కంటెంట్ కోసం పుల్లారు కలిపి తర్వాత వదిలి మింగుతారు. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో అమ్మాయిల కోసం ప్లీ పెట్టుకోవడం ఆపేసి ముందు సప్లై ఎగ్జామ్స్ ఫీ కట్టుకుని బ్యాక్లాగ్స్ క్లియర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఇలాంటి సోది వీడియోలు చేసి జనాల బుర్ర తింటాం. ఈ మధ్య అందరికి అలవాటు అయిపోయింది. నేలకంఠం నిత్య కంఠం తింటాం పండుకుంటాం, చదువు లేదు సంధ్య లేదు.
తింటాం 3 పూట్ల. ఆయన అందరికి కొంతమంది కామెంట్లు పెడుతున్నారన్న, తమ్ముడు నువ్వు బిగ్ బాస్ షోకి వెళ్ళాలని. కూలి పని చేసేవాడిని ఎవరు కూడా బిగ్ బాస్ షోకి తీసుకోరన్నా. బిగ్ బాస్ షోకి ఎవరైతే సెట్ అవుతారో అలాంటి వాళ్ళని తీసుకుంటారన్నా. వాళ్ళు కామెంట్లు పెడతారు బ్రో, ఎందుకు పెట్టరు? వాళ్ళకి పనా పాట నీకన్నా ఉండాలిగా. వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారని చెప్పి వెనకో సాడ్ బీజియం వేసుకుని కూల్ అని బిగ్ బాస్ కి ఎవరు పంపుతారంటూ సింపతి డైలాగులు వేస్తున్నావు. నీ పని నువ్వు సరిగ్గా చేసుకో బ్రో. ఆ పీపీ గాని చూసి నువ్వు కూడా బిగ్ బాస్ కి ఎందుకు పోవటం చెప్పు. అది ఒక లౌడాలో షో బ్రో. నేను మీటికెళ్ళండి అన్నా నాకు బిగ్ బాస్ అంటే ఎంత పిచ్చినో ఇప్పుడు చెప్తా ఇనురనా అనా. మా టాలీ తాతల కాలంలో ఉన్న ఈ టాలీ నమ్మైనా సరే అనా నేను బిగ్ బాస్ కి పోదాం అనుకుంటున్నా అనా. నా వీడియో ఎట్లయినా బ్రహ్మానందం సార్ కి పంపిస్తలేదు, కనీసం మియా ఖలీఫాకైనా వీడియోలు షేర్. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమిడియన్ చంపేసినట్టు మధ్యలో బ్రహ్మానందం గారు ఎందుకు వచ్చారా? నువ్వు అన్ని తెలిసి కామెడీ కోసం ఈ వీడియో చేసావా, ఏమీ తెలియక అమాయకంగా ఈ వీడియో చేసావా అనేది నాకు అర్థం కావట్లేదు. అయినా వెళ్ళిపోండి రా, ప్రతోడు వెళ్ళిపోండి. కూలి పని చేసుకునేవాడు, రిక్షా తొక్కేవాడు, గొర్రెలు కాసుకునేవాడు, ట్రాక్టర్లు నడుపుకునేవాడు, ప్రతోడు వెళ్ళిపోండి. అది బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా, సత్రం అనుకున్నారా? టాలెంట్ చూపిస్తూ ఫేమస్ అవ్వకుండా ప్రతోడు బిగ్ బాస్ కి పోయి షార్ట్ కట్ లో ఫేమస్ అయిపోదామని చెప్పి చూస్తున్నాడు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? అన్నా రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారన్నా. 1,00,000 రూపాయల క్యాష్, 2 గోల్డ్ చైన్లు, అలాగే 4 ఉంగరాలు, వాడకుండా మేక్ తగిలించిన నా విగ్గు పట్టుకుపోయారన్నా. నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ 8 కి పంపిస్తే ఆ దొంగను పట్టుకోవడానికి వెళ్తానన్నా. ఎవడ్రా బాబు నువ్వు? బొచ్చు పీకేసిన కోడికి బొచ్చు లేని కుక్కకి క్రాస్ బ్రీడ్ చేసినట్టు గెటప్ వేసుకున్నావు. అరే నీకు నువ్వు ఏదో పెద్ద కామెడీ చేసేసా అనుకుంటున్నావు గానీ నువ్వు చేసిన దాంట్లో కామెడీయే లేదు. ఏంట్రా మీ ఇంట్లో దొంగలు పడి నీ విగ్గు దొబ్బేశారా? అరే పెద్ద సమస్య వచ్చిందే. ఒక పంచేరా, ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళి విగ్గు కొనుక్కొచ్చుకుని బ్యూటీ పార్లర్ కి వెళ్ళి గువ్వలో గులకంద పెట్టించుకుని కంట్లో కలబంద పెట్టించుకో. అప్పుడు బిగ్ బాస్ 8 కి కర్మ, బిగ్ బాస్ 9, 10, 11 కూడా నిన్నే పిలుస్తారు. హౌస్ లో హౌస్ మేట్ లో ఉంటానికి అనుకున్నావా? హౌస్ లో హౌస్ మేట్ లో ఉంటానికి కాదు, హౌస్ బయట దిష్టి బొమ్మలో ఉంటానికి. అన్నా మేము మళ్ళీ వచ్చినామన్నా, మీరు రైతు బిడ్డలం. మేము కూడా జబర్దస్త్ పోవాలనుకుంటాం అన్న. ఆ మట్టి తీసుకున్నాం, బియ్యం బస్తా కూడా తీసుకున్నాం అన్న. జర ఎప్పుడు పంపిస్తారు, జర ఎప్పుడైనా అన్న ఈ వీడియో జర షేర్ చేయనా. యాక్టింగ్ అన్నా సరిగ్గా చేయండి రా. రే ఒక్కొక్కడు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా, ఎవడు తగ్గట్లేదుగా. దీనమ్మ పిల్లి పిత్తే టైం గ్యాప్ లేకుండా వీడియోలు అప్లోడ్ చేసి మింగుతున్నారు. ఆ పువ్వు ప్రశాంత్ గడు పెండ తింటే మీరు తింటారేంట్రా? వాడు బిగ్ బాస్ కి వెళ్ళాడంట, వీళ్ళు జబర్దస్త్ కి పోవాలంట. వాడు రైతుల పరువు తీసిందే చాలదనుకుంటే ఇలాంటి వీడియోలు చేసి వాడికి మీరు కూడా తోడవుతున్నారు. యాక్టింగ్ చేయమంటే రీల్స్ లో ఓవర్ యాక్టింగ్ చేస్తూ నటనం చేసే నట్టుగాల్లా తయారయ్యారు. నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటనం. ఆ నటనంకి ఎలా ఉంటదంటే బయట పడ్డాక కాదు, నేను కడుపులో నేర్చుకునే వచ్చాను. మేము కూడా బిగ్ బాస్ కి ఎవరైనా పిల్లలు సెట్ చేసుకుంటాం, కొంచెం సపోర్ట్ చేయడా. రే అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా, మ్యారేజ్ బ్యూరో అనుకుంటున్నారా, లేకపోతే ప్రతోడు వెళ్లి పిల్లని సెట్ చేసుకుని హనీమూన్ చేసుకోవడానికి 5 స్టార్ రిసార్ట్ అనుకుంటున్నారా? చీచి ప్రతి పత్తిత్తుగాడు బిగ్ బాస్ కి పోయి పిచ్చకాయలతో పిచ్చికారీ చేసుకుని అమ్మాయిలను చూసి గోటికాయలు నలుపుకుని బోటి చేసుకోవడానికి అదేమన్నా బ్రూటల్ హౌస్ అనుకున్నారా? బిగ్ బాస్ హౌస్ రా. అక్కడికి ఒకవేళ వెళ్తే 2 రీజన్స్ కోసం వెళ్ళాలి. 1 పని పాట లేకుండా గొడవలు పడటానికి వెళ్ళాలి. 2 పనులు ఎక్కువై బుర్ర మింగటం వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడికి వెళ్ళాలి. అయినా ఇవన్నీ మీకు ఎందుకులే గానీ చక్కగా సండే మ్యాట్నీ షోకి పోయి మండే బాటనీ టెక్స్ట్ బుక్ చదువుకోండి. నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అన్నా నాకు పోలీస్ కావాలని ఆశ ఉందన్నా. ప్లీజ్ అన్న చూడురానా, 2 బట్టలు తెచ్చుకొని వేసుకుంటున్నానా, మీరు పోలీస్ చేయరానా. నువ్వేదో ఒక రోజు ఎర్రి పువ్వు అవుతావు బాబు, ఎర్రి పువ్వు అవుతావు. లేకపోతే ఏంటి భయ్యా ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి పల్లి కిలుచుకుంటూ పోలీస్ అవ్వాలని ఉందంటే నువ్వు పోలీస్ అవుతావా లేదో తెలియదు కానీ మీమర్స్ కి రోస్టర్స్ కి స్టఫ్ అయ్యి ఎర్రి పువ్వు అవుతావు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఓపెన్ చేయకుండా యాప్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుని న్యూస్ పేపర్ ఓపెన్ చేసుకుని పోలీస్ నోటిఫికేషన్స్ పడ్డాయా లేదా అని చెప్పి చూసుకో. అలా కాకుండా వాడిలా నువ్వు కూడా ఇలాంటి వీడియోలు చేసావనుకో పోలీస్ కాదు కదా, వాచ్మెన్ కూడా అవ్వలేవు. దేశానికి ఏం ఉపయోగం రా మీ వాళ్ళ? నిన్న రాత్రి అస్సలు పడుకోలేదు, ఎందుకంటే పొద్దున మొత్తం పడుకున్నా. ఎవడ్రా బాబు ఈడు ఆడి జోక్ ఆడే నవ్వేసుకుంటున్నాడు. బ్రో నువ్వు జోక్ వేస్తే మాకు నవ్వు రావాలి బ్రో, అంతేగాని నీ జోకి నువ్వే నవ్వేసుకోకూడదు. నీ జోకి నువ్వే నవ్వుకున్నావు అనుకో అందరూ నిన్ను చూసి పిచ్చెక్కిన పెచ్చ ఫ్రూట్ గాడు అనుకుంటారు. కాబట్టి లేమ్ జోక్స్ వేసి చెస్ట్ ని లెవిటేట్ చేయడం ఆపేసి పువ్వు ప్రశాంత్ గాని సరిగ్గా ఇమిటేట్ చేయడం నేర్చుకో. అది అసహ్యం, అసహ్యం. అన్నా నేను కూడా ఒక రైతు బిడ్డనే అన్నా, నాకు కూడా ఒక లారీ కొనిరన్నా, నేను కూడా లారీ తోలుకొని బతుకుతా అన్నా. పల్లవి ప్రశాంత్ అన్న బిగ్ బాస్ బోనికి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నాకు కూడా లారీ కొనుక్కోవడానికి అంతే సపోర్ట్ చేయండి అన్న. నేను కూడా ఒక రైతు బిడ్డనే అన్న. ఈడు ఊట్రే ఈడు రైతు బిడ్డ అంటున్నాడు, మళ్ళీ లారీ కావాలంటున్నాడు. ఇంతకీ ఈడు రైతు బిడ్డ లేకపోతే పీపీ గాళ్ళ రోత బిడ్డ? అయినా గానీ అరే నాకు ఒకటి అర్థం కాదు, ప్రతోడు రైతు పేరు అడ్డం పెట్టుకుని ఒకడు బిగ్ బాస్ కి వెళ్ళాలని, ఇంకోడు లారీ కావాలని, ఇంకోడు పిల్ల సెట్ అవ్వాలని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతే లాస్ట్ కి వ్యవసాయం చేసేదవరు. రైతు దేశానికి వెన్నుముక్కలా ఉండాలి. అలా వెన్నుముక్కలా ఉండాలంటే ఇలాంటి కలుపు మొక్కలు ఫార్మింగ్ ని సింపతితో కలిపేసి షేమింగ్ చేయడం ఆపాలి. అయినా ఇలా చేస్తుంటే అది మీ తప్పు కాదులే, సోషల్ మీడియాలో ఈ రోతని స్టార్ట్ చేశాడు చూడండి, వాడిదే తప్పు.
అన్న నేను మళ్ళొచ్చిన అన్న ఒక రైతు బిడ్డ పాన్ స్టార్ అవ్వకూడదా అన్న జానీ సిన్సన్ చూస్తున్నప్పుడల్లా అలా అవ్వాలనిపిస్తుంది అన్న అందుకే నా చుట్టూ నేనే బ్లేడ్ ఎట్టి గీకేసుకున్నా అన్న. నాకు కూడా పాన్ వీడియోలో యాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న. ఈ వీడియోని ఎలాగన్నా జానీ సిన్స్ అన్నకి షేర్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నిజంగా కనుక నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఈ వీడియోకి రిపోర్ట్ చేయకుండా నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా ఐ డూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ బ్రో. మీకు నా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావాలనుకుంటే నన్ను అక్కడ ఫాలో అయిపోండి. ఇంకేంటైతే మరి ఉంటానే. హాయ్ అన్న, అబ్రోడ్ వచ్చానన్నా, అకామిడేషన్ లేదన్నా, పార్ట్ టైం లేదన్నా, తినడానికి తిండి లేదన్నా. ఈ స్టూడెంట్ ని మీరే కాపాడాలన్నా. ఈ విషయాన్ని ఎలాగైనా రిషి సునక్కి చేరేలాగా చేయండి అన్నా. మా కర్మ అది. Love is just